బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై కాసేపట్లోనే విచారణ జరగబోతోంది. గతంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలో నాగార్జున కుటుంబ సభ్యులపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు ప్రతిష్టకు భంగం కలిగించాయంటూ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో నాగార్జున, అమల, నాగ చైతన్య సహా ఇతర సాక్షులు ఇప్పటికే కోర్టుకు హాజరై తమ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఉంచారు. అయితే కోర్టులో విచారణ జరగడానికి ఒక్కరోజు ముందు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ ఒక ప్రకటనను విడుదల చేశారు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధ పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థాలు కలిగి ఉంటే చింతిస్తున్నాను అంటూ ఆమె తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణలో ఏం జరగనున్నది అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఐ వుడ్ విష్ టు క్లారిఫై ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు Nagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members అంటూ కొండా సురేఖ నిన్న ఒక నోట్ విడుదల చేశారు. I had no intention of hurting or defaming అక్కినేని నాగార్జున గారు or his family members. వాళ్ళని కావాలని నేను వాళ్ళ ప్రతిష్టకు పరువుకు భంగం కలిగించాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ కొండా సురేఖ నిన్న ఒక నోట్ని విడుదల చేశారు. రైట్, మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే నిన్న కొండా సురేఖ ఒక నోట్ ని విడుదల చేశారు. చాలా చింతిస్తున్నాను, అలా జరగకుండా ఉండాల్సింది, క్షమాపణ కోరుతున్నట్టుగా ఆ నోట్ లో సారాంశం కనిపిస్తోంది. ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు అక్కడ ఉన్నవాళ్ళు? సుమతి, సినీ నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు ఈరోజు నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఇప్పటికే గతంలో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా నాగార్జునతో పాటు నాగ చైతన్య కోర్టుకు హాజరై తమ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ కూడా గతంలో మనోరంజన్ కోర్టుకి, నాంపల్లి స్పెషల్ మనోరంజన్ కోర్టుకి హాజరై తన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈరోజు విచారణలో కీలకంగా, ఎందుకంటే తాజాగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, ఉద్దేశపూర్వకంగా నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యలు కాదంటూ ఆమె ఎక్స్ వేదికగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి, ఒక పోస్ట్ చేసిన పరిస్థితితో ఈ అంశాన్ని ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఈరోజు విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ నాగార్జున ఈరోజు వస్తే క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇటు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే న్యాయవాదుల సమక్షంలో పరస్పర విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇరు పక్షాల వాదనలు అయితే వివరించే అవకాశం ఉంది. అయితే కొండా సురేఖ తాజాగా చేసినటువంటి స్ట్రీట్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, ఉద్దేశపూర్వకంగా నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు కాదంటూ కూడా ఆమె కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని కూడా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయని చూడాలి. ఎందుకంటే గతంలో కేటీఆర్ని, మాజీ మంత్రి కేటీఆర్ని విమర్శిస్తూ కొండా సురేఖ కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమతాలకు సంబంధించినటువంటి డైవర్స్ విషయంలో సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు దానికి సంబంధించినటువంటి వీడియోలను, కొన్ని సోషల్ మీడియా పోస్టింగ్లను కూడా నాగార్జున తమ కుటుంబానికి తీవ్ర భంగం కలిగించే విధంగా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించి పరువు నష్టం దావా కేసు వేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ గతంలో జరిగింది. ఇటు ఇరు పక్షాల వాదనలు కూడా కోర్టుకు వినిపించారు. ఇటు నాగార్జున, నాగ చైతన్య గతంలో కూడా కోర్టుకు హాజరై వారి స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో మరి ఈ రోజు విచారణలో ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి తాజాగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ట్వీట్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, ఒకవేళ దానివల్ల ఎవరైనా బాధ కలిగి ఉంటే, నాగార్జున కుటుంబ సభ్యులు బాధ కలిగి ఉంటే చింతిస్తున్నాను అంటూ కూడా ఆ వాక్యాలను కూడా వెనక్కి తీసుకుంటానంటూ పోస్ట్ చేసిన అంశం కూడా మనకు తెలిసింది. మరి ఈ అంశాన్ని ఇటు కొండా సురేఖ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీని అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఒకవేళ నాగార్జున ఈరోజు హాజరైతే కోర్టుకి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉందంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు. లేదంటే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించిన అనంతరం కూడా ఈమె పోస్టుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానడం, ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదంటూ కొంత వివరణ ఇచ్చిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఈ పరువు నష్టం దావా కేసు, సినీ నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసినటువంటి పరువు నష్టం దావా కేసు అనేది మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి. కొండా
సురేఖ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఈ కేసులో అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అది ప్రస్తుతం నాంపల్లి మనోరంజన్ కోర్టుకు అయితే కేసు చేరుకుంది. అయితే నిన్న కొండా సురేఖ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ ని విడుదల చేశారు. కావాలని నాగార్జున కానీ నాగార్జున కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, దానికి చింతిస్తున్నాను అని అంటూ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు అని అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే కోర్టులో కేసు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది? ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ దీనిపైన కోర్టు మెట్లెక్కింది. తన వాదనను కూడా వినిపించి ఉన్నారు అక్కినేని నాగార్జున, అలాగే నాగ చైతన్య కూడా. మరి కాసేపట్లోనే కేసు విచారణ ప్రారంభం కాబోతోంది.